హే గైస్, టైం 5:30 అవుతుంది. మొత్తం చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఈ ఏరియా మొత్తం మంచులాగా ఉంది. చూడండి ఇక్కడ ఎంత ఎట్లుందో. హే గైస్, హెబ్బాల్ దగ్గర దిగాము. నేను వెళ్ళాల్సిన సిల్క్ బోర్డ్. ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పుడు నేను సిల్క్ బోర్డ్ దాకా బస్సులో వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది నాకు. సో అందుకోసం ఇక్కడే దిగిపోయాను. ఒక ఆటో అతను వచ్చాడు, 350 అడుగుతున్నాడు. బైక్లో నేను 200లో వెళ్ళిపోతాను. సో అందుకే ఇంకా తీసుకోలేదు. ర్యాపిడో దొరికింది 200. ఇదే నేను ఉండే పీజీ. పీజీ ఇక్కడే నేను ఉండేది. ఇది నా చిన్న రూమ్. నా టేబుల్ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. అడిగితే వాళ్ళు తెచ్చి మార్చేస్తారు. టేబుల్ వచ్చేసింది. సో మొత్తం బట్టలన్నీ ఇక్కడ కింద వేసేసిన. వర్క్ స్టార్ట్ అవుతుంది. వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తాం నిన్నటిది. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఒక 15 minutes వాక్. దగ్గరే ఆఫీస్. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కరోజు అని కాదు, ఎప్పుడు ఇంతే భయంకరమైన ట్రాఫిక్. ఒకసారి నేను ఆఫీస్కి లేట్ అవుతుందేమో అని ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడోలో వెళ్తే నాకు 45 minutes పట్టింది. అదే డైరెక్ట్గా వెళ్ళిపోతే 15 minutesలో నేను వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అది నేను ఈ కంపెనీలో జాయిన్ అయిన కొత్తలో అలా ఓకే పిక్ జరిగింది. బట్ ఇప్పుడు అర్థమైపోయింది.
ఈ ఏరియాలో మొత్తం ఈ ట్రీసే ఉన్నాయి. చాలా ఉంటాయి ఇక్కడ ఈ ట్రీస్, డిఫరెంట్ వెరైటీస్. ఆఫీస్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను. సో కాఫీ మిషన్లోనే కాఫీ తీసుకొని వాటర్ తీసుకొని వెళ్ళిపోవాలి. డెస్క్ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటా. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. ఒకడు మంచి నిద్రలో ఉన్నాడు. ఆఫీస్ అంతా ఖాళీ ఉంది. టైం ఆల్రెడీ 4:54 అయిపోయింది. ఇంకొక మేబీ 1 అవర్లో నేను వెళ్ళిపోతా ఇంటికి. కాసేపు వాకింగ్కి వెళ్ళేసి వస్తాను, ఒక 5 minutes. కొంచెం హెడేక్గా ఉంది. బ్రేక్ వెళ్దాం అనుకోగానే కాల్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి. జఫా వాడు ఏదో చిన్న రిక్వెస్ట్ ఉంటే అది చేసి పంపించాను. ఇదే మా ఆఫీస్ సరౌండింగ్స్. ఊరికనే అలా వాకింగ్ చేస్తున్నా. సూపర్ ఉంటుంది, చాలా చిల్ ఉంటుంది సరౌండింగ్స్ మొత్తం. ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. నేనేమో ఇంకా పని చేసుకోవడానికి వెళ్తున్నా. చిల్ అవుతున్నారు అందరు, ఇంకా హాలిడే వైబ్స్ నుంచి బయటికి రాలే. సో ఆఫీస్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. హెక్టిక్ డే ఉండే ఈరోజు. వర్క్ ఏమంత ఎక్కువ చేసినట్టు అనిపించలే, కానీ చాలా టయర్డ్ అనిపించింది. ఈయననే నేను చెప్పిన మిర్చి బజ్జీ బండి అంకుల్ సూపర్ చేస్తాడు బజ్జీలన్నీ. వర్షం పడేలా ఉంది ఈరోజు, పడుతుందేమో. ట్రాఫిక్ మాత్రం అనిపిస్తలేదు, చాలా తక్కువ ట్రాఫిక్. సేమ్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, కొంచెం ఫుడ్ కంట్రోల్ అవుతుంది. పీజీ గురించి కూడా కొంచెం చెప్తాను నేను మీకు. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మొత్తం ఇట్లా డెకరేట్ చేస్తున్నారు. రెయిన్డీర్స్ బాగుంది. మళ్ళీ మనం ఇంటికి పీజీకి వెళ్ళిపోతున్నాం. ఇలా లోపలికి వెళ్ళి రైట్ టర్న్ అయినామంటే పీజీ వచ్చేస్తుంది. సో ఫైనల్గా డే అయిపోయింది మనది ఆల్మోస్ట్. డిన్నర్ ఒకటి చేసుకుంటే డే అయిపోయినట్టే. నేను ఉండే ప్లేస్ పేరు తరణి ఆంధ్ర మెస్.
వీళ్ళు మెస్ నడిపిస్తారు యాక్చువల్గా. సో ఫుడ్ సూపర్గా ఉంటుంది, పేరు పెట్టలేము. ఇంకా నేను ఉండే ప్లేస్లో ఒక సింగిల్ షేరింగ్ అవైలబుల్ ఉంది. రూమ్స్ 15,000 అంటున్నారు ఇంక్లూడింగ్ ఫుడ్. ఇంకా డబుల్ షేరింగ్ కావాలి అంటే 9,000 ఇంక్లూడింగ్ ఫుడ్. పైన ఒక ఇల్లు కూడా అవైలబుల్ ఉందంట, 16,000 అన్నారు. సో ఎవరికన్నా ఆంధ్ర టైప్ రెస్టారెంట్ ఫుడ్ తోటి పీజీ కావాలంటే తరణి ఆంధ్ర మెస్. సైలెంట్గానే ఉంటుంది మ్యాక్సిమం టైమ్స్, కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే లైక్ ఫెస్టివల్స్ కానివ్వండి, అలాంటి అకేషన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం బయట తాగి లొల్లి చేస్తారు. ఇదొక రూము, ఇదొక సింగిల్ రూమ్, ఇదొక డబుల్ షేరింగ్ రూమ్. గైస్, సో లాక్ చేసేసుకున్నాం, ఇంకా వెళ్ళి తినడానికి వెళ్తున్నాను నేను. ఫుల్ ఆకలేస్తుంది, ఈరోజు ఏముంటుందో చూడాలి. ఐ హోప్ సంథింగ్ గుడ్ విల్ బి దేర్. మనకి మెస్ ఇంటి కిందనే ఉంది కాబట్టి చాలా ఈజీ. ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుతారు వీళ్ళు. ఏదో వీళ్ళ మెస్ ప్రమోషన్ వీడియోలా అనిపిస్తుంది నాకు, బట్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. సో అదే డిన్నర్ అయిపోయింది, స్టమక్ ఫుల్. ఇప్పుడు పీజీకి వెళ్ళిపోతున్నాం, కాసేపు వాకింగ్ చేసిన. సో పీజీకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోవాలి, వాటర్ అయిపోయింది. వాటర్ బాటిల్ తీసుకొని పీజీలోకి వెళ్ళిపోతాం. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, బెండకాయ పులుసు అద్దర కొట్టేసేది. గైస్, డిన్నర్ అయిపోయింది, ఇట్లనే వాకింగ్ చేస్తున్నా రూమ్లో. పీజీలో ఎవ్వరు లేనట్టున్నారు, మొత్తం ఖాళీ ఉంది.